భారతదేశంలో గంగా, సింధు తర్వాత అతిపెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని నాసిక్లో జన్మించిన గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. గోదావరి నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలసాయి. మరి గోదావరి నది ఎలా జన్మించింది, గోదావరి నదికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం గౌతమ మహర్షి అరణ్య ప్రాంతంలో నివసిస్తుండగా తన ఆశ్రమానికి దగ్గరలో ఒక పుష్కరిణి నిర్మించుకున్నాడు. ఒకసారి కరువు ఏర్పడి 12 సంవత్సరాలు అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండగా గౌతముడు వరుణ దేవుడిని ప్రార్థించగా ఆయన కరుణించకపోవడంతో వరుణ దేవుడి లోకానికి గౌతముడు వెళ్లి వరుణుడిని బంధించి తీసుకువచ్చి నీటిగా మార్చి ఆయన నిర్మించిన పుష్కరిణిలోనికి వదిలాడు. అయితే అప్పుడు వరుణుడు గౌతముడితో ఇలా అన్నాడు: నీవు పుణ్యాత్ముడవు గనుక నీవు బంధిస్తే ఇక్కడే ఇలా ఉండిపోతున్నా నీకొంచెం పాపమంటుకున్నను నేను ఇక్కడి నుండి వెళ్లిపోతానని చెప్పాడు. ఇలా 12 సంవత్సరాల కరువు పూర్తయిన తర్వాత లోకంలో వానలు కురిపించాల్సిన బాధ్యత వరుణదేవుడి పైన ఉండటంతో అప్పుడు వరుణుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. ఒకనాడు పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఓ గోవు రాగా గౌతముడు గడ్డి పరకతో దానిని అదిలించాడు. దానికి ఆ గోవు చనిపోయింది. దీంతో గౌతముడికి గోహత్య పాతకం చుట్టుకోగా వెంటనే వరుణుడు గౌతముడి పుష్కరిణి నుండి వెళ్లిపోయాడు. అప్పుడు గౌతముడు బ్రహ్మగిరి వెళ్లి శివుడి కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అప్పుడు గౌతముడు శివ జటాజుటం నుంచి గంగను విడవమని ప్రార్థించాడు. ఆ విధంగా నేల మీదకు దూకిన గంగను గౌతముడు గోవు కళేభరం వద్దకు తీసుకుపోగా గంగ తాకగానే ఆ గోవు మళ్లీ బ్రతకగా గౌతముడికి అంటుకున్న పాపం తొలగిపోయింది. ఆ తరువాత సప్త ఋషులు గంగను వెంట తీసుకువెళ్లి సముద్రుడికి అప్పగించారు. గౌతమునికి అంటుకున్న గోహత్య పాతకం తొలగిపోగా శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంగా వెలసాడని పురాణం. అయితే ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి అనే ప్రాంతంలో గౌతమ మహర్షి కారణంగా ఆవిర్భవించిన ఈ నదికి గోదావరి అనే పేరు వచ్చిందని చెబుతారు. మాఘశుద్ధ దశమి నాడు పవిత్ర గంగా ప్రవాహం ఈ గోదావరి నదిగా వెలసిన రోజు. అందుకే ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మగిరిలో స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న కొండలలో ఎదురుగా కనిపించే ఓ కొండని బ్రహ్మగిరి అని అంటారు. ఈ కొండ మీదనే గోదావరి నది జన్మస్థలమని చెబుతారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయంలో శివుడు త్రయంబకేశ్వరుడిగా పూజలను అందుకున్నాడు. శివుడు 3 కన్నులు కలిగిన వాడు గనక ఇక్కడ ఆ పేరుతో భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ గర్భగుడిలో శివలింగం స్థానంలో ఒక చిన్న గుంటలాగుంటుంది. దానిలో మనకి 3 శివలింగాలు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు, శివుడు అని ప్రసిద్ధి. అందువలన ఈ స్వామిని త్రయంబకేశ్వరుడు అని పిలుస్తారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.